చేస్తున్నప్పుడు వాళ్ళు అడగకుండా సహాయం చేయాలి. నేనున్నాను, నేను వాయిస్తాను. అది మీరు నిజంగా సుధాకర్కి ఇచ్చేటటువంటి ఒక కానుక. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో, ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి వాయించాలి. ఆ నాదం మెయింటైన్ చేయాలి. పళని సుబ్రహ్మణ్యం పిల్లయ్య గారి యొక్క వంశవృక్షం ఇది, నాది కాదు, ఆయన పెట్టిన దయ. ఆ గురు పరంపరలో మనం నేర్చుకోవాల్సింది ఇతరులకు సహాయం చేయడమే. అది మెయింటైన్ చేయాలని మన శిష్యులందరూ కోరుతున్నారు. నేను ఎక్కడ ఉండండి, మృదంగ శిష్యులు గురు పరంపర అంటేనే ఓహో వీళ్ళు సేవకులు, ధర్మ సేవకులు, స్వామివారి సేవకులు. మనం అడిగితే కాదనుకున్నాం. డబ్బులు వచ్చే చోట డబ్బులు ఇవ్వండి, ఉచితంగా ఉన్న చోట మాత్రం ఉచితంగా వెళ్ళి వాయించండి మృదంగం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకొక 5 నిమిషాల్లో సభా కార్యక్రమం ముగుస్తుంది. విద్వాంసులంతా కూడా కూర్చో ఉన్నారు. పేరు నాని రామలింగం, మన ఓల్డ్ స్టూడెంట్ మ్యూజిక్ కాలేజీలో రామలింగ కుమార్ వారు కూడా సంగీతం నేర్చుకున్నారు. అలాగే మరో చిరంజీవులు ఆ వర్గానికి బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు రామలింగ కుమార్. తర్వాత మరో చిరంజీవులు ఇద్దరు. ఓకే ఓకే రండి సార్. విఎంకులు హైదరాబాద్ భాస్కర్ రావు గారు, లక్ష్మీ వినీల గారి యొక్క నాన్నగారు. నిజంగా విఎంకులు అంటే చాలా సౌమ్యులు, చాలా ఓపికగా. సిఎస్ భాస్కర్ రావు గారు ఆయన 2 మాటలు చెప్పినా ఆ విఎంకుల గురించి అది బాగా అనుసంధానం చేశాడు మనస్సుకి. ఇట్లాంటి విద్వాంసుడి ఇంట్లోన నాకు వియ్యం అందింది అన్నటువంటి ఆనందాన్ని. ఇప్పుడు బంగారం లాంటి కోడలు నాకు ఇచ్చారు మా అబ్బాయి శశిధర్. అదేవిధంగా మా పెద్ద కుమారుడు వాళ్ళు రాలేకపోయారు, అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితి. మా పెద్ద కోడలు లండన్లో ఉంది, రాలేదు. కనుక ఇటువంటి మంచి బిడ్డను మాకు ఇంటికి ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ సార్. మరొకసారి సిఎస్ భాస్కర్ రావు గారికి, లక్ష్మీ మీనల్లా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో సన్మానం చేయడానికి వచ్చేసిన రెండవ చెల్లెలు. అన్న ఎంత అర్చని, ఎంత తిట్టని, ఎంత కోపం చేసుకొని మా అమ్మలాగా ఈ చెల్లెలు, రెండవ చెల్లెలు. మా అమ్మ స్వభావం వచ్చింది, నన్ను చాలా కంటికి రెప్పగా చూస్తుంది. వీడెక్కడ కూడా వదిన అనే ఒక పసుపులేటి లావణ్య గారు, భర్తగారు పసుపులేటి నాగరాజు గారు. మంచి కుటుంబం. మా చెల్లెలైనా కూడా చెల్లెలు కుటుంబాన్ని మొత్తానికి ధన్యవాదాలు. అన్నగారికి బంగారం కూడా తెచ్చుకున్నారు. మనసే బంగారం మీరు. అలా ప్రత్యేకించి అన్నగారికి వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమో. సుధాకర్ సార్లో ఒకే కోణం అనుకున్నాను, మృదంగ కోణమే. కుటుంబ కోణం ఉంది, సొసైటీ కోణం ఉంది, ఆధ్యాత్మిక కోణం ఉంది, అలాగే సంగీత కోణం ఉంది. ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలు ఉండడం చాలా ఆశ్చర్యం. అలాగే ఇటువంటి వాళ్ళు తయారు చేయడం కూడా కష్టం. సమాజంలో ఒక వర్గాన్ని తయారు చేయొచ్చు, ఇన్ని బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉన్న వాళ్ళని తయారు చేయడంలో. మీ పేరమ్మా? నిత్య వాళ్ళ చెల్లెలు కూతురైన కోడల, మేనకోడలు. నా వేదిక అంతా కూడా, మ్యూజిక్ కాలేజ్ అంతా కూడా ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వారంతా కూడా పట్టు శాలవాలతో, పట్టు చీరలతో, పట్టు బట్టలతో, బంగారు అంగుళీలతో కార్యదర్శి ఆయన కూడా కళాకారులకు తోదుకంగా సేవ చేయాలని మంచి వక్త కూడా, మంచి రైటర్, పేపర్లో కూడా పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో సుబ్రహ్మణ్యం చాలా విలువైనటువంటి జీవితం వారు కూడా. అన్నమాచార్య గాయకులు వారు విట్రా సుబ్రహ్మణ్యం. ఆ ఫోటో తీసానా. అలాగే బొందు రామచంద్రారెడ్డి నుండి వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి ఆ ట్రస్ట్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఘంటసాల పాటలు బాగా మాధుర్యంగా పాడతారు బొందు రామచంద్రారెడ్డి గారు. ఇప్పటి విభాగంలో విద్యార్థిగా ఇప్పుడు నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్లో వారు ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారు, మన ఉపరాష్ట్రపతి వారి స్కూల్లో ఇతను కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు చిరంజీవి. అలాగే మన పేరుమా, పేరు బాబని పేరు దుర్గప్ప, డమరేష్ ఇద్దరు కూడా కన్నడీయులు. ఇక్కడికి వచ్చి ఓపికగా ఈ కార్యక్రమంలో ప్రారంభించి కార్యక్రమాన్ని సదా గురువు గారికి అభినందన తెలియజేస్తున్నారు. ఓకేమా. అలాగే మా వీణ మేడం గారు అధ్యాపకురాలు జ్ఞాన ప్రసూన. అలాగే మన
డ్యాన్స్ విభాగంలో చాలా పిల్లలకి శ్రద్ధగా నేర్పించే అరుణా సార్ గారు, అలాగే జ్ఞాన ప్రసూన గారు, అంతా కూడా ప్రత్యేకంగా కాలేజీ నుంచి కాంట్రాక్ట్ విభాగంలో వీళ్ళందరూ కూడా పర్మనెంట్ కావాలని, ఎందుకంటే ఆయాస నాకు అయిపోయింది, చేతికి వచ్చింది బండి, ఇంకా 5-6 నెలల్లో నేను కూడా రిటైర్మెంట్ పరిశ్రమ ఉంది కనుక ఇంకా ఉండేవాడికన్నా పర్మనెంట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. అలాగే మా డాక్టర్ ఉమా ముద్దుబాల మేడం గారు, వారు కూడా ఇప్పుడే వెయిట్ చేశారు. సాయంత్రం సభా కార్యక్రమాలు